ఒక స్టూడెంట్ జిమ్కి వెళ్ళడం వల్ల ఏమైనా లాభాలు ఉన్నాయా? రండి వాళ్ళ లాభాల గురించి మాట్లాడేసుకుందాం. ఇకపోతే మన ప్రెప్ సిరీస్లో డే 6. మీరు మార్నింగ్ నుంచి హెల్దీ ఫుడ్ తినడమే కాకుండా మీరు చాలా హెల్దీగా ఉంటారు అండ్ మీ స్కిన్ కూడా చాలా గ్లో అవుతుంది. కాలేజ్కి వెళ్ళి మీ పని మీరు చేసుకోండి. జిమ్ అంటే రోజు మొత్తం చేసేది కాదు, జస్ట్ ఒక గంట చేసేది మాత్రమే. దానివల్ల మీ కాన్ఫిడెన్స్ బూస్ట్ అవుతుంది. ఆ కాన్ఫిడెంట్ మీ డైలీ లైఫ్లో కూడా చాలా పనికి వస్తుంది. మీరు కాన్ఫిడెంట్గా ఉంటేనే కదా ఏ పనినైనా కాన్ఫిడెంట్గా చేసేది. డబ్బులు లేవు బ్రో అంటే మాత్రం ప్రయారిటీస్ మ్యాటర్స్. మీరు సినిమాలకి, షికర్లకి ఇట్లాంటి అడ్డమైన ఖర్చులు పెడుతుంటే డబ్బులు ఉండవు. అది ఒక మీరు జిమ్ మీద ఇన్వెస్ట్ చేస్తే, అది ఒక మీరు డైట్ మీద ఇన్వెస్ట్ చేసుకుంటే, ఒక మంచి ఫిజిక్ని నువ్వు ఎప్పుడు డబ్బులతో కొనలేవు. అది మీ మీద మీరు ఇన్వెస్ట్ చేసుకోవాలి అంతే. అదొక ఇన్వెస్ట్మెంట్. సో అట్ ది ఎండ్, నో మ్యాటర్ వాట్ ఈస్ యువర్ ఏజ్, జస్ట్ మంచిగా తిను, మంచిగా ఏదైనా యాక్టివిటీలో పార్టిసిపేట్ చేయి, జస్ట్ ఫిట్గా ఉండడానికి ట్రై చేయి చాలు.